మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మదనపల్లి టౌన్ పిఎన్జి కాలనీలో ఈ నెల 12వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఒక మర్డర్ జరిగింది. దొరస్వామి వేగాపు దొరస్వామి 62 సంవత్సరాల టీచరు ఈయన హత్యకు గురి కావడం జరిగింది. ఈ హత్యకు సంబంధించి నారాయణయ్య అంటే ఆయన ఒకసారి బామర్ది కాదు, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనము మదనపల్లి 120 పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 125/2024 అండర్ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు బి కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఐఓ అయినటువంటి కొలి బస్సు వాళ్ళ సిబ్బంది అంతా కలిసి విచారణ చేపట్టారు. ఆ విచారణ సమయంలో మనకు తెలిసింది ఏంటంటే ఈ దొరస్వామికి ఒక కూతురు ఉంది, హరిత అని, 24 years, ఈమె బీఎస్సీ బీఎడ్ చదువుతుంది. ఈమెకు వివాహం చేసుకోమని చెప్పేసి తండ్రి ఈ మధ్యకాలంలో కొన్ని సంబంధాలు తీసుకొచ్చాడు. ఆ సంబంధాలు ఆమె ఇష్టపడడం లేదు, కానీ ఆ విషయంలో ఇద్దరి మధ్య వాదలాట జరుగుతూ ఉంది. ఇంతకుముందు ఈమె రమేష్ అనే ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండేది. ఆ క్రమంలో అంటే ఈ మధ్యకాలంలో 1.5 years కింద వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మకు సంబంధించిన నగలు, ఈ అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బులు కొంత, ఆ నగలు కొన్ని రమేష్ ఇవ్వడం జరిగింది. వాడు బజాజ్ ఫైనాన్స్లో, తర్వాత ఫెడ్ బ్యాంక్లో మార్టిగేజ్ చేసి వాడు డబ్బులు తీసుకొని కాగల వ్యాపారం చేయాలని చెప్పి తీసుకున్నాడు. ఆ విషయం వాళ్ళ ఫాదర్కి తెలిసేసి మళ్ళీ కొంతమంది అతనికి తెలిసిన స్నేహితుల ద్వారా బజాజ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి నగలు విడిపించుకోవడం జరిగింది. ఫెడ్ బ్యాంక్లో ఉన్న వాటిని ఆయన పేరునే ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ సాయి కృష్ణతో కొంత ఈమె సన్నిహితంగా ఉంటూ వాడిని కూడా కొంత డబ్బులు ఇచ్చేసింది. ఈ విషయం కూడా వాళ్ళ ఫాదర్ తెలిసి ఈమెతో గొడవపడి తరచుగా ఈమెను కొట్టేవాడు. రీసెంట్గా ఈమె హరీష్ రెడ్డి అనే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయాలు కూడా వాళ్ళ ఫాదర్ తెలిసాయి. కాబట్టి వాళ్ళ ఆయన ఈ మధ్యకాలంలో ఒక సంబంధము బయటిపల్లిలో చూశాడు. ఈ అమ్మాయి కోసం వివాహం చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయంలో అమ్మాయికి నచ్చలేదు, వివాహం చేసుకోవడం గొడవ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో 12వ తేదీ రాత్రి ఆయన వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం చెప్పేసి వాదన చేసుకుంటే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో అమ్మాయి ఇంట్లో ఉన్నటువంటి ఒక చపాతీ రుచి కర్రతో తీసుకొని వాళ్ళ నాన్న విచక్షణారహితంగా కొట్టడం వల్ల తల మీద మల్టిపుల్ ఇంజరీస్ అయ్యి ఆయన మొత్తంలో పడి చనిపోవడం జరిగింది. ఈ ముద్దాయి కోసము ఈరోజు 1 వలీ బస్కు రావాలనే సమాచారం మేరకు వాళ్ళ ఇంటి దగ్గరనే అరెస్ట్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.